పొడగంటిమయ్యామిం పురుషోత్తమ పొడగంటిమయ్యామిం పురుషోత్తమము నడవక వయ్యా కోనేటి రాయడ. ఓం ప్రియవ్రతో భాగవత ఆత్మా రామకథం మునే గృహే రమత జన్మూల కర్మబంధ పరాభవ నూనం యుక్తసంగానాం తాదృశానాం ద్విజర్షభః గృహేష్వభినివేశోయం పుంసాం భవితుమర్హసి. గోపాలకృష్ణ భగవాన్. అద్భుతమైనటువంటి యొక్క పంచమ స్కంధం లోపల ప్రియవ్రత మహారాజు గారి యొక్క కథ చెప్తూ ఉన్నాడు. నిన్న కొంచెం ప్రారంభించాడు సాయంకాలం. సంసార చక్రంలో పడి నలిగిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూచాయట. ఎవరు? ప్రియవ్రత మహారాజు. ఇవి ఎప్పటికైనా కూడా శరీరం మారినట్టు, పరిస్థితులు మారినట్టు జన్మలకు జన్మలు మారిపోతూ ఉన్నాయి. రకరకాల జన్మలు ఎత్తుతున్నాం, కానీ ఇది కడతీర్చే సమయం ఎప్పుడు? అందుకోసం ఏ బంధాలు లేకుండా భగవద్ బంధాన్నే పెట్టుకొని ఉండాలనుకొని వివాహమే చేసుకోను అనుకున్నాడు ప్రియవ్రతుడు. ఎవరి కొడుకేనే? స్వయంభువ మనువు యొక్క కుమారుడు ప్రియవ్రత ఉత్తానపాదులు అని వీళ్ళిద్దరు కొడుకులు. మరి ఎవరికి ఏతో పడితే అట్లాంటి వ్యక్తులే దొరుకుతారు. ఈయనకెవరు దొరికారంటే నారద భగవానుడు దొరికాడు. పావయ్య పోదామన్నారు, బదరికాశ్రమం పోయినరు. అక్కడ తత్వ వేదాంత ఇట్లాంటివన్నీ నేర్చుకుంటూ ఉన్నాయట ప్రియవ్రత మహారాజ్. ఆ తర్వాత పాపం స్వయంభవ మనవుడు వచ్చినాడు మనవాడు. ఏదో అట్లా 4 రోజులు పోయి వస్తాడు, ఎక్కడికో పోయిండు అనుకుంటే 12 ఏళ్ళ వీడి జాడ పత్తా ఏమీ లేదు అని కనిపించిన వాళ్ళ అడుగుతుంటే ఎవరో బదరికాశ్రమం పోయిన వాళ్ళు చెప్పారట, అయ్యా మీవాడు అక్కడ నారద మహర్షితో వ్యాసగుహలో కూర్చొని వేదాంత తత్వజ్ఞాన రహస్యాలు నేర్చుకుంటున్నాడు. ఇక వేదాంత తత్వంలో పడ్డంటే వీడికి వివాహం ఎక్కడ జరుగుతుంది? కానీ మరి తపస్వి వాగ్విదాం వరం మాట్లాడడం అనేటువంటిది అందరితో సాధ్యం కాదండి. కొందరు చెప్తూ ఉంటారు, అరే అక్కడికి వెళ్ళినవు కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. మరి గవే మాటలు గివే అక్షరాలు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. భీష్మాచార్య స్వామి గారు ఒకసారి ఆయన పంపిస్తాడు వ్యాస భగవానుడి దగ్గరికి. వెళ్ళిన వాడు కూడా గొప్పవాడేనండి, మంచి దానాలు చేసేవాడు కర్ణుడు. వ్యాసుడిని దర్శించుకొని వస్తానంటే అక్కడ ఎట్లా మాట్లాడాలో చెప్పాడు భీష్ముడు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో మనం ఇంట్లో బాగా చెప్పి పంపిస్తాం. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడవద్దు, తప్పవుతుంది మాట. అక్కడికి వెళ్ళాడు, ఏదో తెలుసుకోవాల్సిన విషయాలు ఏదో వ్యాస భగవాను గురించి తెలుసుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు. వచ్చినాక మళ్ళీ భీష్మాచార్యులు అడుగుతున్నాడు, అక్కడ ఏం మాట్లాడినవరా, ఏమేమి మాట్లాడినావు? పోంగానే మొట్టమొదటి ఏమన్నావు? అయ్యా వ్యాస భగవానుడు బాగున్నారా అని అడిగిన. ఛీ ఎంత పని చేసినవురా, మొదలే తప్పు మాట్లాడావు. అదేనండి బాగున్నారా అంటే తప్ప, వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారయ్యా. స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు బాగున్నామని వాళ్ళని అడగవద్దు. స్వామి మేం బాగున్నామా అని అడగాలి. ఒకవేళ మనం బాగలేకపోతే బాగా చేసి పంపిస్తారయ్యా. అందుకే మాట్లాడడం చాలా కష్టం. నారదం వా తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం. నారద భగవానుడు ఎవరితోనూ మాట్లాడతాడండి? ఋషులతోని, మునులతోని, ఆ తర్వాత అద్భుతమైనటువంటి చిన్న చిన్న పిల్లలతోని, మామూలు వాళ్ళతోని, మనుషులతోని, దేవతలతోని, బ్రహ్మదేవునితోని, నారాయణమూర్తితోని కూడా మాట్లాడుతుంటాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న కలహాలు కూడా పెడుతుంటాడట. ఎందుకోసం అంటే లోక కళ్యాణం కోసం ఆయన ఏం చేశాడు. ఒకసారి స్వర్గం నుంచి వచ్చాడు. ఎక్కడికండి? శ్రీకృష్ణుడి దగ్గరికే వచ్చాడు.
వచ్చేటప్పుడు ఏం చేశాడంటే ఆ స్వర్గం నుంచి రాంగ ఆ ఉద్యానవనంలో ఓ మంచి పారిజాత పువ్వు దొరికింది. ఒకటి పెట్టుకున్నాడు, వీణలో పెట్టుకున్నాడు, వచ్చాడు. నారదునికి తెలియదానండి ఎంతమంది ఉన్నారు అక్కడ పువ్వులు పెట్టుకునేవాళ్ళు? 8 మంది భార్యలు ఉన్నారు ఆయనకు. ఓ 8 తెస్తే ఏం బాయ్ అక్కడి నుంచి ఒకటే పట్టుకొచ్చాడు. ఆ ఒక్కదాన్ని వీణలో పెడితే పారిజాత పరిమళాలు అంటుంటారు. నిన్న ఇక్కడ ఎవరో పారిజాత పూలు తెచ్చారు. ఈ భూలోక పారిజాతాలకే అంత కమ్మటి వాసన ఉంటే స్వర్గలోక పారిజాతానికి ఎంత ఉంటుంది కనుక వచ్చాడు. శ్రీకృష్ణ భగవానికి నమస్కారం చేశాడు, కూర్చున్నాడు. రుక్మిణీదేవి వచ్చి కూర్చుంది పక్కన. స్వామి కులాసా నేనా అంతా? అమ్మ అంతా బాగానే, ఇప్పటివరకైతే మీ దయ, ఇక ముందు ముందు కూడా మీదేనే, ఎప్పటికైనా మీదేనే. ఇంత లోపల స్వామి వాసన చూస్తున్నాడు. ఏమో కమ్మటి వాసన వస్తుంది నారదుని దగ్గర. ఈయనేమి అత్తళ్ళు సెంట్లు పూసుకోడు కదా, సన్యాసి కదా, ఏం పూసుకొని వచ్చావు అనే లోపల ఈ పక్కన సత్యభామ వచ్చి కూర్చున్నాడు. రైట్, ఇప్పుడు కుదిరింది టైం అనుకున్నాడు. ఏం లేదు స్వామి, నేనేం పూసుకోలేదు, ఇగో పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చాను. ఓ స్వర్గం నుంచి వస్తున్నావా నువ్వు అన్నాడు. అవు స్వామి, స్వర్గం నుంచే వస్తున్నాను అని ఆ పువ్వును కాస్త ఏం చేశాడు, కృష్ణుడి చేతిలో పెట్టే ముందు ఏదో చప్పుడేక పెట్టేస్తే అయిపోతుంది కదండి. స్వామి ఇది దేవలోక పుష్పం, మీకు ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళకి పెట్టండి. ఆ మాట ఎందుకనండి, అయిపోయి పువ్వేమో ఒకటైపోయింది, పెట్టుకునేవాళ్ళు ఇద్దరైపోయారు. కావాలని చేసినాడు. నారాయణ వెళ్ళొస్తాను స్వామి అన్నాడు. ఎక్కడికి వెళ్ళినంటే గేటు దగ్గరనే ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్క నారదుడు కాదు, 1,00,000 మంది నారదులకు ఉన్నటువంటి యొక్క చతురత ఉన్నవాడు పరమాత్మ. రుక్మిణీదేవిని దగ్గర తీసుకున్నాట, చూస్తున్నాడు. పువ్వు బరికి పెడతాడు, చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏదైనా పుడితే ఆయనకు ఆనందం కనుక రుక్మిణీదేవిని దగ్గర తీసుకొని ఇటు సత్యభామాదేవిని కూడా దగ్గర తీసుకున్నాడు. తీసుకొని సత్యభామ చెవులో ఏదో పెట్టాడు, చెవులో మాట ముచ్చట పెట్టాడు. సత్య, ఈ పువ్వు నీకెందుకు? ఈ పువ్వు నీ ఎంత అందంగా ఉందా? ఈ పువ్వు వాడిపోయే పువ్వు ఇది, వాడని అందచందాలు నీవి అనగానే ఆమె నవ్వితే ఇటు పెట్టేసే అట పువ్వు రుక్కుని నెత్తిలో. యోగ్యత కలిగింది కనుక నీకు పెడుతున్నా అన్నట్టుగా చూపించాడు. ఇద్దరు నవ్వారండి. ఇద్దరు నవ్వుతారా ఎక్కడన్నా? నారదుడు చూసినాడు, ఏమీ అక్కడ కొంచెం పొగనన్న రాకపోయా అనుకున్నాడు. నారాయణ మళ్ళా వచ్చాడు. ఏమైందే? చిడతలు మర్చిపోయినా స్వామి. ఇక్కడ తాంబూరనేమో మెడకుండేది కానీ చిడతలు మర్చిపోయినా అన్నాడు. మర్చిపోయితే తీసుకపో, ఇగో మరి ఎక్కడ దాకా పోయి వాపసు వచ్చావు? దగ్గరికే పోయించు. చూసినాయట ఇద్దరిని. ఇద్దరు బాగానే ఉన్నారా, పర్వాలేదు, నువ్వు కూడా బాగుండు, వెళ్ళరా. అందుకోసమై భగవంతుడు చేసే లీల ఎవరికి తెలియదు. మహా వాక్పటిమ కలిగిన వాడు నారద భగవానుడు కనుక ఆయనను తీసుకురావాలి అంటే కొడుకును, ఎవరిని, ప్రియవ్రతుణ్ణి, నారదుణ్ణి మెప్పించగలిగినటువంటి వాడు కావాలి అని నారదుల వారి నాన్నగారు ఉన్నారు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేశాడట. స్వయంభువమనువు చేస్తే వచ్చాడు. నాయన స్వయంభువమనువు, అయ్యా నా పరిస్థితి, ఇద్దరు కొడుకులకు ఓ కొడుకు రాజ్యం ఏలుకుంటూ ఏదో హాయిగా ఉన్నాడు, కానీ వీడు ఈ ప్రియవ్రతుడు వేదాంతంలో పడ్డాడు. ఎవరా వేదాంతం చెప్పేది వీడికి? ఇప్పుడు నీ కొడుకే. నా కొడుకా? నారదుడా? ఎక్కడన్నాడు ఇప్పుడు? వాళ్ళు బదరికాశ్రంలో ఉన్నారు. రైట్. ఎన్ని రోజులాయి వెళ్ళు? 12 ఏళ్ళు అయింది అంటాడు. నీ అట్లాగా పొలంప అన్నాడు. బయలుదేరారు వీళ్ళిద్దరు. అక్కడికి వెళ్ళగానే లేచి నిలబడ్డారు నారదుడు, ప్రియవ్రతుడు. నాయనా నారదా అన్నాడు. నాన్నగారు బాగున్నారా? నేను బాగానే ఉన్నా కానీ నువ్వు అందరినీ చెడగొడుతున్నావేమిటి ఈ మధ్యలో? నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఈ పిల్లవాడిని తీసుకొచ్చి ఈ చిన్న వయసు లోపల వేదాంత తత్వజ్ఞానాలు అనేటువంటివి నేర్పడం ఏమిటి
వాడు హాయిగా వివాహం చేసుకొని రాజ్య పరిపాలన చేసిన తర్వాత తపస్సు చేసుకొని వాడే మోక్షాన్ని పొందుతాడు. వాడిని పట్టుకొచ్చినవేమో ఇక్కడ కూతురబెట్టినవి ముందు వెనకది ముందు అన్నట్టుగా మాట్లాడగలిగిన వాడు బ్రహ్మ. అందుకోసమై నాయనా ప్రియవ్రత, సంసారంలో నువ్వు ఉండొచ్చు, తప్పులేదు. కానీ సంసారం నీలో ఉండకూడదు, తప్పు. ఏమిటంటే అది సంసారం మనలో ఉండడం అంటే ఇది కావాలి, అది కావాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, అది పోవాలి, ఇది రావాలి అని కోరుకోవడం సంసారం మనలో ఉన్నది అన్నట్టు. చుట్టూ వస్తువులు ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని రకాల ఆకర్షణీయమైనటువంటి యొక్క స్థితి ఉన్నా దాని మీదికి మనస్సు పోకుండా ఉండడం అనేటువంటిది నిజమైన సన్యాసం. దివ్యమైనటువంటి యొక్క మహాసముద్రంలో ఉంటుంది పడవ. దానికి ఏం భయం లేదండి. ఎన్ని నీళ్లు ఉంటాయి సముద్రంలో చెప్పరానంత జలనిధి అది. కానీ అన్ని నీళ్లలో పడవ ఉన్నా భయం లేదు. కానీ పడవ లోపలికి బిందె నీళ్ళు వచ్చాయా ఏమైపోతుంది? మునిగిపోతుంది. అందుకోసం సంసారంలో మనం ఉండొచ్చు, కానీ సంసారం మనలో ఉండకూడదు. దేన్ని చూసినా కూడా తృణప్రాయంగా ఉండగలిగిందే తప్ప దాని మీద మనస్సు పోకుండా ఉండడమే నిజమైనటువంటి యొక్క వేదాంతి లక్షణమయ్యా. వేషం కాదు సుమా, నీలో ఉండాలి. ఆ మాటలు విన్న తర్వాత ప్రియవ్రతుడు బయటకు వచ్చాయండి. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? సంశయాలు తొలగిపోయినాయి. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నిన్నేం చేయమని నేను చెప్పను, మీ నాన్నగారు ఏది చెప్తేనే మధ్య అంతే అన్నట. ఆ దివ్యమైనటువంటి వాళ్ళు ఆ నారద మహర్షి యొక్క ఆశీర్వచనం తీసుకున్నాడు ప్రియవ్రతుడు. నాన్నగారు వెంట బయలుదేరాడు, ఇంటికి వచ్చాడు. నాన్న, నువ్వు ఏది చెప్తే అది చేయమన్నాడు బ్రహ్మ. నువ్వు ఏం చెప్తావో చెప్పు, సిద్ధం, నీ ఆజ్ఞకు బద్ధుణ్ణి అన్నాడు. ఏం లేదు నాయన, హాయిగా వివాహం చేసుకో. వివాహం చేసుకున్న తర్వాత పట్టాభిషేకం చేసుకో. పట్టాభిషేకం తర్వాత రాజ్య పరిపాలన చేయి. చేసిన తర్వాత ఎవరికైనా కూడా వృద్ధాభ్యం రావడం అనేటువంటిది ఉంటుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేవి చతుర్విధ పురుషార్థాలు. చతుర్విధ పురుషార్థాలు అంటే దేనికి? ధర్మంగా నడవడం. మన గోవిందరాజుల వారు చెప్పారు, ధర్మ ప్రవర్తన, భగవత్ చింతన, ఈ రెండు ఉంటే చాలనటండి. భగవత్ చింతన ఉంది, ధర్మ ప్రవర్తన. ధర్మ ప్రవర్తన అంటే ఏమిటండి? ఇక్కడ ఇన్ని రకాల చీమలు పారుతున్నాయి, ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నాం. దానికి తొక్కితే ఏమైంది? దానికి మోక్షం, మనకు నరకం. తొక్కితే ఏమైంది? దానికేమో మోక్షం, మనకేమో నరకం. అందుకే చూసుకుంటూ 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 నడవాలి. ఆ చూసుకుంటూ నడవకుండా గుడ్డి నడక నడిస్తే ఏమైపోతుందంటే నరక ప్రాప్తి కలుగుతుంది. అవి ఏం చేస్తున్నాయి మరి? అవి పారుతున్నాయి కదండి. పారుతున్నాయంటే నీ జ్ఞానము, ధర్మము ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి పంపించాడు భగవంతుడు వాటిని. ధర్మ ప్రవర్తన, జాగ్రత్తగా నడువు. ఆ తర్వాత అర్థం అంటే డబ్బు అవసరమే, ఎవరికైనా అవసరమే. ఈ లోకంలో ఉన్నంత వరకు ద్రవ్యం లేకపోతే కూడా కొంచెం కష్టమే. కానీ అదే ప్రధానం కాదు సుమా. ద్రవ్యమే ప్రధానమైతే మరి దాంతో ఎవరన్నా మోక్షాన్ని కొనుక్కున్నారా డబ్బుతోని? ఒకవేళ మోక్షమే డబ్బులకు అమ్ముడు పోయేది ఉంటే ఎప్పుడో ఫోన్పే చేసేద్దరు భగవంతుడికి, అయ్యా మాకు మోక్షం రావాలి. అందుకోసం అర్థం కూడా సంపాదించాలి, అవసరం ఉన్నంతే. అవసరాలను పెంచుకోవలసినటువంటి అవసరము ఉండకూడదు అంటుంటాడు. మనం ఇప్పుడు ఏమైపోయిందంటే ధారకములు, పోషకములు, భోగ్యములని మూడు ఉంటాయి. ధారకాలంటే ఏమిటంటే బట్టలు, కట్టుకోకపోతే తప్పు. పోషకం అంటే ఏమిటంటే తిండి, తినకపోతే దేహం ఆగదు. భోగ్యములంటే ఏమిటి? ఉంగరాల, గడియారాల, బంగారు గొలుసులా, ఇవన్నీ భోగ్యాలు అంటుంటారు.
దారకాలు అవసరమే, పోషకాలు అవసరమే, కానీ భోగ్యాల మీదకి మనస్సు పోయిందనుకోండి, వాళ్ళకేంటండి 2 టీవీలు ఉన్నాయి, మనకేమో ఒకటే ఉంది. నీకు కళ్ళు 2 ఉన్నా ఒక్కటేసారి చూస్తున్నావు కదా, చూపు ఒకటే కదా, మరి 2 ఉంటే రెండింటిని పట్టుకొని చూస్తావు ఒకసారి. దీన్ని ఏమంటానంటే భోగ్యాల మీద ఎప్పుడైతే మనస్సు వెళ్ళిపోతూ ఉంటుందో ఇక వాడు ఈ లోకం యొక్క బంధాన్ని తెంచుకోవడం చాలా కష్టం. అర్థం కామ్యం, కోరికలు ఉండాలి. కల కోరికల వెనుక సార్థక్యమైనటువంటి యొక్క జీవన విధానం ఉండాలి. సార్థక్యమైన జీవన విధానం అంటే ఏదైనా సేవాభావం కలిగినప్పుడు దాని వెనుక ఇంకో భావం ఉండకూడదు. భగవద్ రామానుజుల వారు తిరుమలలో చాతుర్మాస్య వ్రతం చేసినారు. చేస్తే ఒక అమ్మగారు రోజు పాలు పెరుగు సప్లై చేస్తుంది స్వాములకు. చేస్తుంటే ఏం జరిగిందంటే 2 నెలలు అయిన తర్వాత పాపం టైం ప్రకారంగా తెస్తుంది పాలు పెరుగు. రామానుజుల వారు అడిగారట, పాపం ఆమె రోజు టైం ప్రకారంగా పాలు పెరుగు తెస్తుంది కదా బాబు, ఆమెకేమన్నా ఇస్తున్నారా అడిగాడు. ఇంకా లేదండి, పాపం ఆమె కూడా పేదరాలు కదా, దివ్యమైనటువంటి యొక్క బ్రతకాలంటే ఆమె కూడా ద్రవ్యం అవసరమే కదా, ఏమన్నా ఇవ్వండి అన్నాడు. పిలిచాడు తెల్లవారి అసిస్టెంట్, అమ్మా ఈ పాలకు పెరుగు ఎంత అవుతుందమ్మా, డబ్బు మరి ఇస్తాం అనుకుంటున్నాం. అయ్యా నేను డబ్బు కోసం పాలు పెరుగు పోయలేదండి. ఏ మరి ఎట్ట బతుకుతావు? నీకు కాకున్న డబ్బు ఆ గేదెలకైతే గడ్డి కానీ దాన కానీ తవుడు కానీ ఇవన్నీ కావాలి కదా, అది ఏదో నేను కష్టపడతాను. కానీ రామానుజుల వారు చిట్టి రాసిస్తే మోక్షం వస్తుందటండి, నాకు చిట్టి రాసిమనరా. ఎవరు చెప్పాను నీకేం మాట అని అడిగాడు. చాలామంది అనుకోంగా విన్నా నేను, నాకు చదువు రాదాయి. స్వామి ఆమెకు డబ్బు అక్కర్లేదటండి. అట్లాగా మరి ఏం కావాలట? వెంకటేశ్వర స్వామి మోక్షం ఇవ్వాలంటే మీరు చిట్టి రాసి అన్నటండి. ఓ నేను రాసిస్తే చెల్లుతుందో చెల్లదో కానీ ఆమె విశ్వాసం ఆమెను రక్షించుగాక. రాసిచ్చాడండి చిట్టి. ఆమెతో వచ్చాయని చెప్పింది, అక్కయ్య నేను రేపటి నుంచి పాలు తేనే. అదే ఏమైంది? బర్రె ఇస్తులేదా, ఆవు ఇస్తులేదా? నేను మోక్షానికి పోతున్నా. అది ఎక్కడుంది మోక్షం? వెంకటేశ్వర స్వామి ఇస్తాడు. అబ్బా నేను వస్తా మోక్షానికి. ఆ చిట్టి మీద నీ పేరు కూడా రాసుకో. అయిపోయాడు. ఎంతమంది అండి? చిట్టి చిన్నదే, ఆ చిట్టికి ఇంకో చిట్టి అంటు పెట్టింది, పేర్లని రాస్తున్నది. రాస్తే దాదాపు 10-15 వేల మంది అయినారండి. అందరూ లైన్ కట్టారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. గోవిందా 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. పోయిన వాళ్ళు మళ్ళీ రాలేదండి. అందరూ వెళ్ళి ఆ స్వామిలోనే లీలమైపోయినారట. కామ్యం ఎలా ఉండాలంటే మంచి కోరిక ఉండాలి. పండు తినాలని కోరిక ఉంది, చాలా మంచిది. ఇది మంచిది ఎప్పుడవుతుందంటే కాస్త భగవంతుని దగ్గర ఒకసారి పెట్టి తీసి తినండి, మంచి అర్థం. అది కామం. ఈ 3 సరిగ్గా ఉంటే మోక్షం కరతలామలకంగా వస్తుంది. అందుకోసమే మోక్షం డైరెక్ట్గా ఇప్పుడు రాదు. నువ్వు చేసే పనిని బట్టి, రాసే పరీక్షని బట్టి మార్కులు వేస్తాడు. నాయన ప్రియవ్రత, నీ జీవితం కూడా అంతే, హాయిగా చక్కగా తీర్చిదిద్దుకో. నాన్నగారు ఆజ్ఞ. బయలుదేరినాడు. మరి సంబంధం వెతకారు కదా పిల్లవాడికి అని చెప్పి ప్రియవ్రతునికి స్వయంభూమను రాజ్యభారాన్ని అప్పగించే ముందుగా విశ్వకర్మ ప్రజాపతి అని ఒక మహనీయుడు ఉన్నాడు. ఆ విశ్వకర్మ ప్రజాపతి యొక్క కూతురు బర్హిష్మతి అని ఆమెకు పేరు. ఆమెను తీసుకొచ్చారు, పెళ్లి చేశారు. హ్యాపీగా పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోతే ఏముంది, ఇక అది వేరు.
మరి పెళ్ళి అయితే బరువు, బాధ్యత, రాజ్యం, ప్రజలు, పరిపాలన, కుటుంబము ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇదొక చాప్టర్. ఈ పేజీ వేరు, ఆ పేజీ వేరు. పెళ్లి చేసుకున్న తర్వాత తనతో సమానమైనటువంటి యొక్క తేజస్సు కలిగినటువంటి కుమారులు 10 మంది పుట్టారట. ఎవరికి? ప్రియవ్రత మహారాజు గారికి. రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. పిల్లలు చెప్పినట్టుగా వింటున్నారు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. ధర్మం సక్రమంగా సాగుతుంది. చేద్దామంటే పనేమి లేదు. పని లేకపోతే ఏం చేస్తామంటే ఓ పని పుట్టించుకుంటాం. సంసార చక్రంలో తమాషా ఏమిటంటే రామచంద్ర డోంగ్రీ మహారాజు గారు శ్రీమద్ భాగవతం చెప్పినప్పుడు, భాగవతం చెప్తే మరి గంటల గంటలు కూర్చోవాలి కదండి. కూర్చున్న వాళ్ళకి ఏమైనా పని ఉందా? వినడం తప్ప. ఏం చేశారట అంటే భాగవత సప్తాహము ఓ పూట అయిపోయి లేచే వరకు చేపలన్నీ చినిగిపోయి ఉన్నాయి. ఇట్లా ఏమైందిరా ఈ చేపలన్నీ ఇట్లెందుకు చినిగిపోయినాయంటే వాళ్ళకి ఏం పని ఉంది? తేపకో పుల్లా తీసేస్తున్నారు వినుకుంటూ. ఇటు వినేటి చెవులాయి తీసేటి అయితే. అందుకోసం क्या करते अभी प्रोग्राम का सेठ जी, आज ये भागवत सप्ताह प्रोग्राम का भक्त लोगों को మోంజాం అన్నట్టు. దుకాణంలో ఉంటాయి మోంజాం అంటే అది గీకినా రావు, తుంచినా పోవు, అవన్నీ వేశారట. అంటే ఏ పని లేకపోతే ఓ పనిని పుట్టించుకుంటారట కొంతమంది, అందరే కాదండి. మరి పని లేకపోతే ఏం చేస్తుంటారు? పని కల్పించుకుంటారు. మంచి పని, భగవన్నామస్మరణ అనే పనిని కల్పించుకుంటుంటారు. ఆ భగవన్నామస్మరణను అనకున్నా మనం విన్నా చాలనట, తరించిపోతాం. అందుకే భగవంతుడు కళ్ళకు మూతలు పెట్టాడు కానీ చెవులకు మూతలు పెట్టాడా? భగవన్నామం వచ్చి పడనీళ్ళు పడితే ఎప్పుడో అది నీకు ఉపయోగపడేటువంటి వస్తువుగా ఉంటుంది. అందుకే భాగవత శ్రవణం చేస్తున్నట్టే ఒక కీర్తనలు కూడా మనం ఇప్పుడు వినేసి దాని తర్వాత అసలు కథలోకి వెళదాం. గోపాలకృష్ణ భగవానికి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీహరై నమః. తగ్గించేశారు. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో గోవింద 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 వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద త్రివెంకటేశ గోవింద అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము వెంకటాచలమఖిలో నదము
బ్రహ్మాదులకు రూపము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకు రూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ గోవింద అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడు అదే మ్రోకుడు అదే చూడు అదే మ్రోకుడనదమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల బడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి తిరులైనవి కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి తిరులైనవి భావింప సకల సంపద రూపమదివో వెంకటరమణ వెంకటహరణ వెంకటరమణ గోవింద భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల బడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరి ఓ హరివో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోపాల కృష్ణ భగవానికి జయ రాజాతిరాజ రామచంద్ర మహారాజుకి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ హరయే నమః. భగవత్ కీర్తన మనస్సులో నిండితే భగవంతుడే నిండినట్లు. అందుకే కీర్తన భక్తి అన్ని భక్తులలో చాలా గొప్పదట. అది ఎక్కడ దాకా తీసుకువెళుతుందంటే శరణాగతి దాకా తీసుకువెళుతుంది. అయ్యా నన్ను కీర్తించిన వాడికి, అంటే కీర్తన ద్వారా నన్ను ఎవరైతే ఆరాధన చేస్తారో వాణ్ణి నేను కీర్తిస్తాను అంటాడు భగవంతుడు. ఒక్కసారి మనం కీర్తనను పాడామంటే ఎల్లకాలం మన గురించే జ్ఞాపకం పెట్టుకుంటాడట ఆ స్వామి. ఒక్కసారి మనం ఆయనని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, ఎల్లకాలం ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడట. ఎల్లకాలం అంటే ఈ జీవుడు వెళ్ళిపోయేంత వరకు. అందుకోసమే ఒక మహానుభావుడు అన్నాడు, స్వామి నేను పోయిన జన్మలో నీ గురించి పాడలేదే పాట, మళ్ళా జన్మలో కూడా వచ్చే జన్మలో పాడా అన్నాడు. అదేమిటండి,
పోయిన జన్మలో పాడలేదు కనుకనే పుట్టినాయనయ్యా స్వామి. వచ్చే జన్మలో పాడాలంటే మళ్ళీ నాకు జన్మనే లేదా, ఎక్కడ పడతా నేనుగా. అందుకోసం వచ్చే జన్మలో ఏ పాట కాదుగా, మనకు ఏ పాట, ఏ ఆట, ఏ వేట,